హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర చేసి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. కూరగాయల్లోనే మహారాజు వంకాయలతో నేను చాలా రుచిగా వంకాయ కూర చేసి చూపిస్తున్నాను. వంకాయ కూర తయారు చేయడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకుని, లేతగా వంకాయలు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా ఉప్పు వేసి, ఇలా కళ్ళుప్పు రాళ్ళుప్పు ఉంటుంది కదండి, ఉప్పు వేసి కాసిన నీళ్లు పోసేసి శుభ్రంగా 2 సార్లు నీళ్లు మార్చి శుభ్రంగా కడిగేసుకోవటం వల్ల కూరగాయలు పండించినప్పుడు అనేక రకాల మందులు అవి కూడా వేస్తూ ఉంటారు కదా, అటువంటివన్నీ కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవటం వల్ల ఫ్రెష్గా అయిపోయి, రాళ్ళు పేసి నీళ్ళల్లో శుభ్రంగా 2 సార్లు నీళ్లు మార్చి వంకాయలన్నీ కడిగేసుకున్నాక ఇలాగా జల్లెడ బేసిన్లోకి వంకాయలన్నీ తీసేస్తున్నాను. వంకాయలు చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి. వంకాయ బాగుంటే కూర ఎలా చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. సాల్ట్ వాటర్లో 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక ఈ వంకాయల్ని ఇలా ఒక జల్లెడ బేసన్లో వేసేసుకుని తడి అంతా ఆరే వరకు కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసేస్తున్నాను. కొత్తిమీర కూడా ఒక కట్ట కొత్తిమీర తీసుకుని, ఇట్లా వేర్లు ఉంటాయి కదండి, మనం కూరగాయల కొట్టు నుంచి తెచ్చుకోగానే ఇలా వేర్లతో అమ్ముతారు కదా, ఇలా వస్తాయి వేర్లు. దీని మీద ఇసుక మట్టి ఇవన్నీ ఉంటాయి. ఇది మనం ఇక్కడ దాకా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇసుక లేకుండా శుభ్రంగా కడిగేసుకున్నాక ఈ కొత్తిమీరని సన్నగా కట్ చేసి చూపిస్తాను. ఈ ప్లేస్ వరకు కొత్తిమీరని కట్ చేసేస్తున్నాను. ఇంకా చూసారా, కొత్తిమీర కూడా సాల్ట్ వేసి ఒక 2 టైమ్స్ వాటర్ మార్చి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న కొత్తిమీరని ఒక జల్లెడ బుట్టలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా నిలువుగా 4 ముక్కలు కట్ చేస్తున్నాను. ఇలా 4 ముక్కలుగా తరిగేసుకుని నీళ్ళలో వేసేసాక నీళ్ళల్లోంచి తీసేసి ఇలా జల్లెడ బేసన్లోకి వంకాయ కట్ చేసిన ముక్కలన్నీ ఇలా వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల నీరు రాకుండా ఉంటుందండి, లేకపోతే కూర చేసేటప్పుడు నీరు చేరిపోతుంది. ఇలా నీరంతా ఫిల్టర్ అయిపోయాక ఇప్పుడు ఈ వంకాయ ముక్కలతో కూర చేస్తున్నాను. వంకాయ కూర చేయడానికి నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూర చేస్తున్నానండి. కొత్తిమీర ఒక గుప్పుడు ఈ మాత్రం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 4 పచ్చిమిర్చి, కారానికి సరిపడా 1/2 స్పూను పసుపు. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే నేను వంకాయలు నూనెలో మగ్గాక ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి వేసేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ పోపు కూడా వేయటం లేదండి. మీరు కావాలనుకున్న వాళ్ళు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ పోపు వేయగాక ఈ పేస్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ మిక్సీలో పేస్ట్ చేస్తాను కదా, ఆ పేస్ట్ వేసి వంకాయ కూరలో వేసి మగ్గించుకోవచ్చు. నేనైతే పోపు దినుసులు కూడా వేయటం లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసినంత మాత్రాన రుచి ఎక్స్ట్రాగా ఏమి ఉండదు. దాని ఒరిజినల్ ఫ్లేవరు దాని టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నాను. ఇంకా చూసారు కదా, ముందుగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసేసి నేను పేస్ట్ చేసి చూపిస్తాను. ఇంకోండి, ఇలా గ్రైండ్ చేయాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అంతేనండి. 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంతే. ఎటువంటి పోపులు కూడా నేను వేయటం లేదు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడుతున్నాను. ప్యాన్ వేడెక్కాక కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా చుట్టూ వేసుకోవటం వల్ల అంచులు కూడా నూనె తగులుతుంది.
ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు, ఇవన్నీ ఇలాగ నూనెలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పట్టే వరకు ఇలా వేయించుకోవాలండి ఒకసారి. కూర ముక్కలు మగ్గుతున్నప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే వంకాయలకి కండ్ర ఎక్కుతుంది కదా, కండ్ర ఎక్కడం అంటే చేదు వస్తుంది, అందుకని చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్లో సాల్ట్ సరిపడా వేసాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసి ఇలా కలుపుతున్నాను. ఇలా మగ్గుతున్నప్పుడు సిమ్లో పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేయాలండి. మరొకసారి మూత తీసి కలుపుతున్నాను. చూసారా చక్కగా మగ్గుతుంది, చూసారా వంకాయలన్నీ మగ్గేసరికి ఇలా వస్తుంది. మరోసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు పేస్ట్ని ఈ కూరలో వేసేసి కలిపి మూత పెట్టేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అంతా వంకాయ కూర ముక్కలకి పడుతుంది. మూడొంతులు వంకాయ కూర ముక్కలు మగ్గాక అప్పుడు మనం కొత్తిమీర కారం వేసుకోవాలి. ఇదిగోండి 3 వంతుల వరకు 30 వంతు వంకాయ కూర ముక్కలు మగ్గాయి, చూసారు కదా. ఇప్పుడు నేను కొత్తిమీర కారం వేస్తున్నాను. మొత్తం వేసాక చూపిస్తాను. ఇంకోండి మొత్తం వేసేసాను కదా. కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు ఈ కారం అంతా కూడా ఇలా వంకాయలకు పట్టేటట్టుగా ఇలా కలుపుకున్నాక మరొకసారి మూత పెట్టేస్తున్నాను. మరొకసారి మూత తీసి చాలా రుచిగా ఉంటుందండి కొత్తిమీరతో చేసిన ఈ వంకాయ కూర. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ముఖ్యంగా ఉపవాసాలు ఉంటారు కదండి, రాత్రిపూట భోజనం చేయాలనుకునే వాళ్ళకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉండే కూర, డైజెషన్కి బాగుంటుంది. కొత్తిమీర తగిలేసరికి కూరకి మంచి సువాసన వస్తుంది. లైట్గా కలుపుకోవాలండి కూర, ఇలాగ గరిటతో కుమ్మేసినట్టుగా కలపకూడదు. ఇలా జాగ్రత్తగా, ఎందుకంటే ముద్ద అయిపోకుండా పైనే కలుపుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్క విడిపోకూడదు. మరొక 5 నిమిషాల సేపు మూత పెట్టేస్తున్నాను. కూర ముక్క ఉడికిందా లేదా తెలియటానికి మీరు ఇలా గరిటతో కట్ చేస్తే వంకాయ ముక్క కట్ అవుతుంది. చూసారు కదా, ఇలా కట్ అవుతుంది. ఇలా కట్ అయిందంటే కూర ఉడికిపోయినట్టు తెలుస్తుంది మనకి. ఈ కూర ప్రాసెస్ అంతా ఒక 20 మినిట్స్ లోపుగానే అయిపోతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కూర అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా చూసారు కదా, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర రెడీ అయిపోయింది. అదండి వంకాయ కూర, చూసారు కదా. ఈ వంకాయ కూర మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాలు చూడాలనుకుంటే శ్రీ కిచెన్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.